పెళ్లి చేసుకున్న భర్తను చంపేయడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రియుడితో స్కెచ్ చేసిన ఒక భార్య ఉదంతం చూస్తూ ఉంటే అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు, 29 రోజులకే చంపేయడం ఎందుకు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్నే పెళ్లి చేసుకుంటానని వాడి వెంట పడడం ఎందుకు? తీరా పెళ్ళి అయిన తర్వాత ప్రియుడికి ఆ నెల రోజుల్లోనే 2000 ఫోన్ కాల్స్ చేసి అంత మాట్లాడలేనంత పరిస్థితిలో, ప్రియుడితో మాట్లాడకుండా ఉండలేనంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా వీడిని ఎందుకు బలి చేయడం? చివరికి పోని వాడిని వదిలేశారా, పారిపోయారా, వాడిని చంపేసి మరీ వెళ్ళిపోయారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో అందరికీ తెలుసు. ఈ తేజేశ్వర్ హత్యకు సంబంధించి తాజాగా వెలుగు చూస్తున్న అంశాలు చూస్తే కనుక వీళ్ళు ఇప్పుడు వేసిన స్కెచ్ కాదంట, ఇది ముందు నుంచే స్కెచ్ చేసుకున్నారు అతను చంపేయాలి అనేది. ఎందుకు పాపం ఏం చేశాడు అతను? పెళ్లి చేసుకోకుండా ఉండుంటే అయిపోయేది, సరే చేసుకున్నారు, అతను వదిలేసి ఉంటే అయిపోయేదిగా, మహా అయితే డైవర్స్ ఇచ్చేయచ్చు కదా కొన్ని రోజులు ఆగి. వీళ్ళు మళ్ళీ పెద్ద స్కెచ్ ఏం వేసుకున్నారు అంటే వీళ్ళు 2 విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్నారట లద్దాఖ్ వెళ్ళిపోవడానికి. లద్దాఖ్ వెళ్ళి అక్కడి నుంచి విదేశాలు పారిపోవడానికి 2 విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్నారట, 20 లక్షలు సమకూర్చుకున్నారట. అందులో 2 లక్షల రూపాయలు సుఫారీ గ్యాంగ్కి ఇచ్చారంట తేజేశ్వర్ని చంపడానికి. ఈ నెల 17న తేజేశ్వర్ని హతమార్చిన తర్వాత మృతదేహాన్ని కర్నూలులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో పూడ్చిపెట్టాలని అనుకున్నారట. అయితే పోలీసులకు దొరికిపోతాయేమో అనే భయంతో పాణ్యం వైపు వెళ్ళి అడవిలో పడేశారట. తేజేశ్వర్ చేతిపై అమ్మ అనే పచ్చబొట్టుతో మృతదేహాన్ని గుర్తుపెట్టారు. హత్యోదంతం వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయేందుకు ప్రధాన నిందితులిద్దరూ పక్కా ప్రణాళిక వేసుకున్నారు. కానీ తేజేశ్వర్ కనిపించకపోవడంతో ఆయన సోదరుడు పోలీసులు ఫిర్యాదు చేసి ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను అదుపులో తీసుకుని విచారించారు. దీంతో తిరుమలరావు ఒక్కడే పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారట. అయితే ఇక్కడ కీలకమైన అంశం, మొదట తిరుమలరావు భార్యను చంపాలనుకున్నారట. తిరుమలరావు మొదట తన భార్యను చంపేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడట. ఈలోగా తేజేశ్వర్తో ఐశ్వర్యకి పెళ్లి కావడంతో పాటు అతను కర్నూలులో కాపురం పెట్టడానికి అంగీకరించకపోవడంతో అతన్ని హతమార్చాలని చెప్పి నిర్ణయించుకున్నారట. తిరుమలరావు డబ్బులు సమకూర్చేందుకు ఒక బ్యాంకులో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పనిచేసే బ్యాంకులోనూ అవకతవకలకు పాల్పడినట్లు కూడా ప్రచారంలో ఉంది. ఐశ్వర్య తిరుమలరావుతో పాటు మరికొందరితోనూ సత్సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆమె చదువుకున్నది 10వ తరగతి అయినా సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారట. గద్వాల పోలీసులు తిరుమలరావు భార్యతో పాటు ఆయన తండ్రి విశ్రాంత ఏఎస్ఐని స్టేషన్ తీసుకొచ్చి విచారించారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు విచారణపై ఆరా తీశారు. ఇంతకీ ఇందులో కీలకమైన అంశం ఏంటంటే ఈ అమ్మాయి చదివింది 10వ తరగతి అనట. కాకపోతే ఈమె ఎక్కువ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుందట. ఈ తిరుమలరావు ఒక్కడే కాదు, మిగిలిన వాళ్ళతో కూడా, ఈ పేరు చూడండి ఐశ్వర్య, మిగిలిన వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయట. చాలామందితో కూడా ఇలాంటి నడిపినట్టు సమాచారం అంట. అంటే సోషల్ మీడియా ఒక రకంగా ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు వీటికి అలవాటు పడిపోయి దాంట్లో చివరికి ఇలాగా లవ్వర్సు, ప్రియుడు, ఇతను ఏదో బ్యాంక్లో ఉద్యోగం చేస్తాడట, అది ఇతనికి పెళ్ళి అయింది, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది, తన భార్యను చంపేయాలని వాడు అనుకున్నాడట, ఈ పిల్ల కోసం కట్టుకున్న మొగుడిని చంపేయాలని ఇది అనుకుంది, చివరికి వాడిని చంపేసింది. మధ్యలో అనవసరంగా ఒక అమాయకుడు బలైపోయాడు. నిజంగా మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు ఉంటారని నా ఉద్దేశం కాదు, జాగ్రత్తగా ఉండాలి అంతే.